వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లిలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు సుంకరమెట్ట జంక్షన్ దగ్గర నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో జనసేన నాయకులు జన సైనికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన సైనికులు ఆత్మీయ సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనకాపల్లికి ఒక్క పరిశ్రమ కూడా తెచ్చి పెట్టలేదని ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తును ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించి మీ ఓటును వేసి గెలిపించాలని, జనసేన టీడీపీ అధికారంలోకి రాగానే ల్యాండ్ ఆర్డర్ కట్టుదిట్టం చేస్తామని అన్నారు. వైసీపీ అధికారంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ప్రజా సొమ్మును ప్రజలకు ఇస్తుందే కాకుండా తన జేబులోంచి ఇస్తున్నట్టు వైసీపీ ప్రతి నాయకుడు ప్రభుత్వాన్ని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడం తప్ప బయటకు వచ్చి చేసిందేమీ లేదని అన్నారు. ఇంకొక 70 రోజుల్లో అనకాపల్లి జనసేన పార్టీ జెండా ఎగరబోతుందంటే ఓటుకి గట్టిగా ఉమ్మడి అభ్యర్థికి ఓటు గుద్దటమే, అదే గట్టిగా పెట్టుకోండి. అలాగే ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడి లేకపోతే ఇలాంటి వ్యక్తులతోటి కామెంట్ చేసి, అంటే మీకు కూడా నేను అతన్ని కామెంట్ చేస్తే మీకు కూడా చాలా సరదాగానే ఉంటుంది నాకు తెలుసు. కాకపోతే నేను అతని స్థాయికి దిగజారి నేను మాట్లాడలేను. ఎందుకంటే జనసేన వ్యక్తిగత జీవితాలకు వెళ్ళాం. మనం ఒక్కొక్కడి వ్యక్తిగత జీవితాలకు వెళ్ళాలంటే ఒక్కొక్కడి సంబంధించి మహాభారతం, రామాయణంతో పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి వైసీపీ నాయకులు. వాటి మీద మనం దృష్టి పెట్టద్దు. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, మన నాయకుడు మనందరికీ ఇన్స్పిరేషన్, మనందరినీ ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం వ్యక్తిగత జీవితాలకు వెళ్ళాం. వ్యక్తిగత జీవితాల మీద మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి సిగ్గు ఎగ్గు అనేది ఎప్పుడో మానేసి బరిదగించి రోడ్ల మీద తిరుగుతూ నోటుకు వచ్చినట్టు మాట్లాడే వైసీపీ వాళ్ళని ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా. మా జన సైనికుల్ని కానీ, మా వీర మహిళల జోలికి కానీ, లేకపోతే మా వ్యక్తిగత జీవితాలకు కానీ వచ్చి దానివల్ల మీకు ఏమాత్రం ప్రయోజనం జరిగింది? రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి ఏ ఒక్కడికైనా ప్రయోజనం జరిగితే ఓకే, మేము మమ్మల్ని ఎన్నైనా భరిస్తాం, తిట్టండి. కానీ ఒక్కడికైనా ప్రయోజనం జరగాలి. ఒక్కడికి ఉపయోగం లేదు. మీరు చేసే కామెంట్స్ వల్ల, మీరు మాట్లాడే మాటల వల్ల, మీ వాళ్ళ దగ్గర లేకపోతే మీ నాయకులు మీకు ఇచ్చేటువంటి స్క్రిప్ట్లు చదివి మమ్మల్ని తిడుతున్నారు. మీ తిట్లకి భయపడం. ఎందుకంటే 1 సెకండ్ కూర్చోండి, అరవకండి ప్లీజ్, మీరు అరవకండి, కూర్చోండి. సో మీరు తిట్టే తిట్లుకో లేకపోతే మీరు చేసే పనులకు లేకపోతే మీరు కామెంట్ చేసే వాటికో అంత తేలిగ్గా భయపడే వ్యక్తులు కాదు. అంత ముఖం పగిలిపోయేలాంటి సమాధానం చెప్పగలిగేటువంటి సత్తా ఇవాళ మాకుంది. మా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం రాబోతుంది. మీ అందరూ టీవీలో చూస్తుంటారు, చాలా సర్వేలు చూస్తున్నారు. ఏ